దేవునికి తెలుసు నువ్వు ఏ పరిస్థితిలో ఇక్కడికి వచ్చావు. దేవునికి తెలుసు నీకు ఏమి కావాలో. దేవునికి తెలుసు నీ గమ్యం ఏంటో, నీ ఫ్యూచర్. దేవునికి తెలుసు నువ్వు పరలోకానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే, దేవుడు మందిరములో నీ కొరకు ఆయన కనిపెట్టుకొని ఉంటాడని. హల్లెలూయా. ఈ సత్యము తెలిసిన వారు ఎవరు కూడా ఆదివారం నిర్లక్ష్యము చేయరు. చేస్తారా? మారే అవకాశం దేవుడు నీకు ఇస్తాడు. నీ జీవితాన్ని మార్చుకునే ఆ చక్కటి సమయాన్ని దేవుడు నీకు ఇస్తావు. నీ జీవితాన్ని మార్చుకుంటే నువ్వు బాగుపడతావు. నువ్వు బాగుపడితే నీ కుటుంబం బాగుపడుతుంది. నీ కుటుంబం బాగుపడితే నీ తరతరాలు బాగుపడతారు. నువ్వు ఒక్కడివి నిర్లక్ష్యము చేస్తే, నువ్వు ఒక్కదానివి నిర్లక్ష్యము చేస్తే, నీతో పాటు నీ కుటుంబంతో పాటు నీ తరతరములు కూడా శపించబడతారు. వారికి మనుగడ ఉండదు. హల్లెలూయా.